నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నిన్న మహారాష్ట్రలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలు, కర్ణాటకలో పలు ప్రాంతాలు, వీటికి ఆనుకొని ఉన్న మహారాష్ట్రలో కొంత భాగం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతంలో మణిపూర్, నాగాలాండ్లో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న 3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఏపీలో కొన్ని భాగాలు, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, ఈశాన్య భారతంలో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అల్లూరు, మన్యం, పార్వతీపురం, కోనసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సముద్రం అలజడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు ఈ నెల 27వ తేదీ నుంచి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనురాధ ఫోన్ లైన్ లో అందిస్తారు. అనురాధ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రవంతి. తాజా వెదర్ రిపోర్ట్ కనుక మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతూ ఉన్నాయి. అలాగే అరేబియా సముద్రంలో కల్పపీడనం కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. వీటి ప్రభావంతో మొత్తం అటు ఏదైతే రాయలసీమ, తెలంగాణ, మన ఆంధ్ర, తెలంగాణతో పాటు మిగిలిన మహారాష్ట్ర, గోవా ఈ ప్రాంతాలు కూడా వర్షాలు తీవ్రత అయితే కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం రుతుపవనాలు కూడా చాలా చురుకుగా కదులుతున్న నేపథ్యంలో మొత్తం దేశం అంతటా కూడా రుతుపవనాలు విస్తారంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులతో పాటు కేరళ కూడా పాస్ అయ్యి మరొక 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు కూడా రుతుపవనాలు విస్తరించేదానికి అనుకూలమైన వాతావరణం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే వీటన్నిటి ప్రభావంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ జిల్లాలో ప్రభావం కనిపిస్తుంది. 4 జిల్లాలకి అక్కడ ఎల్లో అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే కనుక అల్లూరి, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అలాగే రాయలసీమ మిగిలిన ప్రాంతాల్లో బాపట్ల వరకు కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 2 రోజుల పాటు ఈ తీవ్రత ఉంటుంది. మరొక 4 రోజులు మొత్తం ఏపీ అంతటా కూడా తేలికపాటి జల్లులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ బంగాళాఖాతంలో 27వ తేదీన ఒక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. ఒకవేళ అల్పపీడనం బలపడితే కనుక ఏపీలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మరొక 2-3 రోజుల్లో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా రుతుపవనాలు విస్తరించేందుకు మాన్సూన్ సీజన్ చాలా అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. శ్రవంతి, థ్యాంక్ యూ అను. థ్యాంక్స్ ఫర్ ద వెదర్ అప్డేట్స్. ఇక తెలంగాణలోనూ 8 జిల్లాలకు ఇవాళ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్, ఇక తెలంగాణలోనూ 8 జిల్లాలకు ఇవాళ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తెలంగాణలోనూ 8 జిల్లాలకు ఇవాళ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో వెదర్ అప్డేట్స్ పై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, ఓవర్ టు యూ. శ్రవంతి, ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం అనేది, అలాగే ఋతుపవనాలు కూడా ఇప్పటికే తెలంగాణకి రావడంతో వర్షాలు అనేవి కురుస్తాయి. దీనికి సంబంధించి కూడా వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది. రాబోయే 3 రోజుల పాటు కూడా
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే వాతావరణ శాఖ 3 జిల్లాలకి రెడ్ అలర్ట్, అలాగే 8 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ని కూడా ఎల్లో అలర్ట్ని ఇవ్వడం జరిగింది. మరికొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే మాత్రం మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. మరోవైపు ఇటు కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో మరి కాసేపట్లో అంటే 1 గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అలాగే వెదర్ మ్యాన్ కూడా తన రిపోర్ట్లో ఇదే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. హైదరాబాద్లో మాత్రం గ్రేటర్ పరిధి ఏదైతుందో గ్రేటర్ పరిధిలో మధ్యాహ్నం తర్వాత అంటే 2 నుంచి సాయంత్రం 5 వరకు కూడా చాలా ప్రాంతాలు ఇటు సరూర్ నగర్లో, లింగంపల్లిలో, మాదాపూర్ ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్మెన్ తన రిపోర్ట్లో అయితే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇటు జిహెచ్ఎంసీ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఇటు అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఇప్పటికే సిఎస్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అయితే వెళ్ళడం జరిగింది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పూర్తిస్థాయి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందరూ కూడా పూర్తిస్థాయి అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా రైతన్నలకు ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని చేరవేసే విధంగా ఉండాలి అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ పరిధికి వచ్చేసరికి మాత్రం జిహెచ్ఎంసీ పూర్తిస్థాయి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఇప్పటికే జోనల్ కమిషనర్లు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా వర్షం పడిన వెంటనే నీరు కిందకి వెళ్లే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు మిగతా జోనల్ కమిషనర్ అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. నీరు నిలవకుండా అదే సమయంలో గతంలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం వల్ల చాలా మంది కొట్టుకుపోవడం, చనిపోవడం జరిగాయి. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు లేకుండా మ్యాన్హోల్స్ దగ్గర ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలంటూ కూడా మేయర్ కమిషనర్కి చెప్పడం జరిగింది. దీంతోనే ఎక్కడికెక్కడ పూర్తిస్థాయి 142 నీళ్లు నిలిచే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు నిలిచే ప్రాంతాల దగ్గర పూర్తిస్థాయి జిహెచ్ఎం సంబంధించిన సిబ్బంది ఉండడంతో పాటు మ్యాన్ హోల్స్ కొంచెం ప్రమాదకరంగా ఉన్నాయి అనుకున్న ప్రాంతాల్లో కూడా జిహెచ్ఎంసీ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే డిఆర్ఎఫ్కి సంబంధించిన బృందాలు కూడా పూర్తి స్థాయిలో ఈ వర్షాలు పడిన నేపథ్యంలో మొత్తం కూడా వాళ్ళు కూడా సహాయక చర్యలు అందిస్తారు. అలాగే సివిల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన సహాయం కూడా తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే కమిషనర్ అయితే చెప్పడం జరిగింది. వాళ్ళకి తగ్గ ఏర్పాట్లను కూడా చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇటు 342 ప్రత్యేక మాన్సూన్ టీము బృందాలన్నీ కూడా సిద్ధమయ్యాయి. అలాగే ఇటీవలే దీనికి సంబంధించిన జిహెచ్ఎంసీ కార్యాలయంలో మాన్సూన్ టీంలకు సంబంధించిన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా భాగ్యనగరంలో ఇబ్బందులు తలెత్తుంటాయి కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా చూడాలంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా జిహెచ్ఎంసీకి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయనేది వాతావరణ శాఖ చాలా స్పష్టంగా అయితే చెప్పింది. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే. థ్యాంక్స్.